ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఒక్కొక్క యూనిట్ దాదాపు 3,000 రూపాయలు అంట. సో ఎందుకు అంత హై ప్రైస్ అంటారు? అండ్ నిప్పాన్ గురించి నేను చాలాసార్లు విన్నాను. ఆల్మోస్ట్ ఒక 28 ఇయర్స్ బ్యాక్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి 2 కోట్లు 3 కోట్లు అని చెప్తుంటారు కదా. సో ఏంటి అసలు దానికి సంబంధించిన వివరాలను మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు? నిన్న ఫ్రైడే తోటి అది 3,015 రూపీస్ జరిగిందండి ఒక యూనిట్ వాల్యూ. ఒక NAV నెట్ అసెట్ వాల్యూ ఒక యూనిట్ వచ్చేసరికల్లా 3,015 రూపీస్ అండి. ఇండియాలో యూనిట్ వాల్యూ ఎంతున్న ఏకైక ఫండ్ ఇదే ఫస్ట్ ఫండ్. అంటే 2,000కి చేరింది ఇదే ఫస్ట్ ఫండ్, అండ్ 3,000 నెంబర్కి కూడా చేరిన ఫస్ట్ ఫండ్ అనమాట ఇది. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే 28 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. 28 ఇయర్స్ బ్యాక్ అంటే 95లో స్టార్ట్ చేశారు. 1,000 రూపాయలు పెట్టిన వాళ్ళందరికీ ఇప్పటికి దగ్గర 3 కోట్ల రూపాయల దాకా వచ్చినాయండి. ఒక నెలకి 1,000 రూపాయలు అసెట్ పెట్టిన వాళ్ళందరికీ ఇప్పటికి దగ్గర 3 కోట్ల దగ్గరికి వచ్చేసినాయి. ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అండి. ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని ఒక టర్న్ తిప్పింది అనమాట. మనీ సంపాదించడం టఫ్ అండ్ కరడుపతి అవ్వటం చాలా టఫ్ అనుకున్న పబ్లిక్కి SIP ద్వారా ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్తో కూడా ఎంతకంత సంపాదించుకోవచ్చు అని ప్రూవ్ చేసిన ఫస్ట్ ఫండ్ అనమాట ఇది. నిప్పాన్ అంటేనే చాలా ట్రస్ట్. అది ఇండియాలో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్, ఫస్ట్ ETFs అన్ని వీళ్ళకే అనమాట ఇది. 28 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు యావరేజ్ రిటర్న్స్ 23% అండి. బహుశా బ్యాంక్ డిపాజిట్ చేసే వాళ్ళకి తెలియదేమో ఈ విషయం. 6%, 7%కి బ్యాంకులో పెడుతున్నారు, అండ్ 9%, 10%కి గోల్డ్లో పెడుతున్నారు. అఫ్కోర్స్ దీంట్లో వాలటిలిటీ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ అసెట్ క్లాస్. ఎంతకంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే దీన్ని డీల్ చేయడం వచ్చింది అనమాట. బట్ స్టిల్ 23%. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇది 5 yearsకో 10 yearsకో కాదండి, 28 ఇయర్స్ హిస్టరీ. అంటే 300x పర్ఫార్మెన్స్. మైండ్ బ్లోయింగ్, సింప్లీ మైండ్ బ్లోయింగ్ అండి. అండ్ SIP పెట్టే వాళ్ళకున్నా బాగుంటుంది, అండ్ SWP రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇది బాగుంటుందండి బేసికల్గా. అందుకని వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఫర్ మిడ్ క్యాప్ కేటగిరీ అనమాట. ఇది మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్. అంటే టాప్ 100 దగ్గర నుంచి 250 వరకు ఉన్న కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారనమాట వీళ్ళు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్ అండి. సో ఎవరికైనా కావాలంటే SIPలో పెట్టుకోవచ్చు ఎవ్రీ మంత్, అండ్ SWPలో పెట్టి కూడా మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒక లాంగ్ టెన్యూర్ని కంప్లీట్గా మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలి అంటారు. డెఫినెట్గా CAGR అక్కడ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కావాలి, కాంపౌండింగ్ ఎగ్జిక్యూట్ కావాలి. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఫస్ట్ 10 years చాలా చాలా పెయిన్ఫుల్గా నడిచింది. బట్ ఒక్కసారి మనీ పోగిన తర్వాత క్విక్గా పోతుంటుంది. సపోజ్ 5 years డబుల్ అయింది అనుకోండి అమౌంట్, నెక్స్ట్ 3 yearsకి డబుల్ అవుద్ది, ఆ నెక్స్ట్ 2 yearsకి డబుల్ అవుద్ది, ఆ నెక్స్ట్ 1 yearకి డబుల్ అవుద్ది, ఆ నెక్స్ట్ 6 monthsకి డబుల్ అవుద్ది, ఆ తర్వాత 1 monthకి డబుల్ అవుతూ ఉంటుంది. మన ఏంటంటే ఈ ఫస్ట్ 5 yearsకి బోర్ కట్టేసి జనాలు చాలా అన్నట్టు ఇన్కలు తీసుకుంటారండి, దగ్గరలోనే ఆగిపోతారనమాట. అందుకని ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత వర్కౌట్ అవుతుంది అనమాట. సో టైం ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నిజం చెప్పాలి, టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంతే. మీరు ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే అండ్ అంత త్వరగా కాంపౌండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ప్లాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపట్లో ఎంత డబ్బులు సంపాదిస్తున్నామని కాదు, డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, వాటిని నిలబెట్టుకోవటం, వాటి చేత వర్క్ చేయించుకోవటం చాలా టఫ్. అందుకని ఇలాంటి వాటిలో 1-2 మనం పెట్టిన లాట్ ఆఫ్ మనీ కెన్ క్రియేట్ అనమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 94-95 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఎప్పటివరకు వెయిట్ చేస్తుంటారని కూడా అది కూడా ఆలోచించారు. అందుకని ఇది బిహేవియరల్ సైన్స్ అండి. ఫినాన్స్ అయితే ఫినాన్స్ కాదండి, ఇది బిహేవియరల్ సైన్స్ అనమాట. మనకి ఎంత నాలెడ్జ్ ఉందనేది ముఖ్యం కాదు, ప్లానింగ్ ఉందా లేదా అనేది. మార్కెట్ పడ్డప్పుడు మన బిహేవియర్ ఏంటని ఇంపార్టెంట్. సపోజ్ మార్కెట్ ఆల్ టైమ్ హై అనగానే చాలామంది విత్డ్రాల్ చేసుకుంటారు ఎక్కడ పడిపోద్దో అని. ఆ టైప్ బిహేవియర్ ఉంటే కష్టం. ఎందుకంటే 28 yearsలో ఎన్ని మాటలు డౌన్ చూసింది, ఎన్ని మాటలు అప్ చూస్తుంటుంది అంటే ఈ ఫండ్. ఒక మనిషి జీవితకాలం. అవును, ఒక జీవితకాలం. ఎంతమంది ఫండ్ మేనేజర్స్ మార్చారు, ఎన్నిసార్లు పెసిమిస్టిక్ ఆప్టిమిస్టిక్ వ్యూస్ అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, వర్స్ట్ న్యూస్ అన్నిటిని కూడా. కొన్నిసార్లు ఫ్లాట్ రిజల్ట్, కొన్నిసార్లు టూ మచ్ అప్ సైడ్, కొన్నిసార్లు టూ మచ్ డౌన్ సైడ్, అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు వచ్చింది. అందుకని లాంగ్ టర్మ్లో ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎంత రావచ్చు అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాగా ఇది ప్రూవ్ చేసింది అనమాట. అందుకని ఇది ముందు తరాలకి ఒక లెసన్ అనమాట. ఒక లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటే సామాన్యులు కూడా
మిలినీర్గా ఎలా అవ్వచ్చు అనేది అనమాట ఇది ప్లాన్ చేస్తుంది. ఊహించుకోండి, జస్ట్ మంత్లీ ₹1000 పెట్టిన వాళ్ళకి ఈ 28 ఇయర్స్లో రఫ్గా 3 కోట్ల దాకా వచ్చి ఉంటుంది అంటే ఊహించుకోండి ఎంత పెద్ద అమౌంట్ అది క్రియేట్ చేస్తుందో. సో డెఫినెట్గా బెస్ట్ ఫండ్ అండి. ఎస్ఐపి కైనా బాగానే ఉంటుంది, ఎస్డబ్ల్యూపీ కైనా బాగానే ఉంటుంది ఇది. కాబట్టి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావాలన్నా, లేదా ఒక ఎడ్యుకేషనల్ ప్లానింగ్ కావాలన్నా, ఒక హౌస్ కొనుక్కోవడానికి ప్లాన్ చేయాలన్నా, ఒక టూర్కి ప్లాన్ చేయాలన్నా సరే అన్ని రిక్వైర్మెంట్కి ఇది ఈక్వలెంట్గా సూట్ అవుతుంది. సో అంటే మొత్తంగా చెప్పాలి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పూర్తి స్థాయి రిజల్ట్స్, పూర్తి స్థాయి ప్రతిఫలాలు చేతికి రావాలి అంటే ఒక లాంగ్ రన్ అనేది ఉండాలి, ఒక లాంగ్ టెన్యూర్ అనేది ఉంటేనే డెఫినెట్గా దాని మీద ఆ కాంపౌండింగ్ అనేది వర్కౌట్ అయ్యి ఆ రిజల్ట్స్ ఎండ్ ఆఫ్ ద డే మనకి చాలా పెద్ద స్థాయిలో చేతికి వచ్చే అవకాశం ఉందంటారు. అవును, డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది 23% అంటే 1 ఇయర్కి 2 ఇయర్స్కి వచ్చి తర్వాత పడిపోద్ది అంటారు. ఇది 1 ఇయర్కి 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి 15 ఇయర్స్ కాదండి, 28 ఇయర్స్కి అండి వచ్చింది. అదే ఒక మనిషి జీవితకాలం. ఒక జీవితకాలం అది వస్తుందంటే ఊహించుకో. చాలామంది డౌట్ అనమాట, మ్యూచువల్ ఫండ్ క్లోజ్ చేస్తేనో, మ్యూచువల్ ఫండ్ పోతేనో, వాళ్ళు పెట్టిన కంపెనీస్ దివాలా తీస్తేనో, ఫండ్ మేనేజర్ మారితేనో, ఇలా గవర్నమెంట్ మారితేనో అంటారండి. 20 ఇయర్స్ అన్నీ మారిపోయినాయండి, బట్ స్టిల్ ఇట్ జనరేటింగ్ ప్రపంచమే మారిపోయింది. పేపర్ వర్క్ నుంచి డిజిటల్ వర్క్ మారింది, స్టిల్ అది ఉంది, అది ఇంకా ఉందండి. థ్యాంక్ యూ సార్.